వెల్కమ్ టు కావ్య స్టోరీస్ డైరీ. ఇశ్రాయేలీయుల కాలంలో మానోహ అనే వ్యక్తి దాను గోత్రంకు చెందినవాడు. అతని భార్య గర్భం దాల్చలేని స్థితిలో ఉంటుంది. ఒకరోజు దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అంటుంది, నీకు కుమారుడు జన్మిస్తాడు. అతను దేవునికి అంకితమైన వాడు అవుతాడు. అతను మద్యపానం చేయకూడదు, తల వెంట్రుకలు తీయకూడదు, అపవిత్రమైన దాన్ని తాకకూడదు. అతను ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల బంధనం నుండి విడుదల చేస్తాడు. మానోహ ఈ వార్తను విని దేవుని దూత మరలా రావాలని ప్రార్థించాడు. దూత వచ్చి ఇదే విషయాన్ని మళ్ళీ తెలియజేస్తుంది. అలాగే కొన్ని రోజుల తరువాత ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ దంపతులు తమ కుమారునికి సంసోను అని పేరు పెడతారు. సంసోను దేవుని ఆశీర్వాదంతో పెరిగి పరిశుద్ధాత్మ ప్రభావంతో అసాధారణ బలాన్ని పొందుతాడు. ఒకరోజు అతను తిమ్నా అనే ఫిలిష్తీయుల నగరానికి వెళ్ళి అక్కడ ఒక ఫిలిష్తీయ స్త్రీని ప్రేమిస్తాడు. అతని తల్లిదండ్రులు ఇది మంచిది కాదని చెప్పినా సంసోను ఆమెను వివాహం చేసుకోవాలని పట్టుబడతాడు. ఒకరోజు ఆమెను చూడటానికి వెళ్తున్నప్పుడు ఒక సింహం అతనిపై దాడి చేస్తుంది. కానీ సంసోను ఆ క్రూరమైన సింహంపై ఒట్టి చేతులతోనే పోరాడి ఆ సింహాన్ని తన బాహుబలంతో హతమార్చెను. కొన్ని రోజుల తరువాత అతను తిరిగి వస్తున్నప్పుడు ఆ ఎండిపోయిన సింహం యొక్క కళేబరంలో తేనె పట్టును కనుగొని దాని మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. తన వివాహ సమయంలో ఫిలిష్తీయులకు ఓ పొడుపు కథను చెప్పాడు. బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను. ఈ పొడుపు కథకు సమాధానం చెప్పాలని సవాలు విసురుతాడు. ఫిలిష్తీయులు 3 రోజులు ప్రయత్నించినా ఆ పొడుపు కథకు సమాధానం ఊహించలేకపోయారు. అప్పుడు వారు సంసోను భార్యను ఆ పొడుపు కథ యొక్క భావాన్ని తెలుసుకొని తమకు చెప్పాలని బెదిరించగా ఆమె సంసోనును బ్రతిమిలాడి సంసోను నుండి భావం తెలుసుకొని ఆ భావాన్ని ఫిలిష్తీయులకు తెలియజేస్తుంది. ఫిలిష్తీయులు సమాధానం చెప్పినప్పుడు సంసోను కోపంతో 30 మంది ఫిలిష్తీయులను చంపి ఆగ్రహంతో తన ఇంటికి వెళ్ళిపోతాడు. కొంతకాలం తరువాత సంసోను తిరిగి వచ్చి తన భార్యను వెతకగా ఆమెకు వేరొక వ్యక్తితో వివాహం జరిగిందని తెలుసుకొని కోపంతో 300 నక్కల తోకలకు దివిటీలను కట్టి ఫిలిష్తీయుల పంట పొలాలను కాల్చివేస్తాడు. ఈ విషయమై ఫిలిష్తీయులు సంసోను భార్యను మరియు ఆమె తండ్రిని సజీవ దహనం చేస్తారు. అందువలన సంసోను ఆగ్రహంతో ఫిలిష్తీయులను చంపి ఒక గుహలో దాక్కుంటాడు. అది తెలుసుకున్న ఫిలిష్తీయులు అక్కడికి వెళ్ళి సంసోనుని బంధించగా దేవుని ఆత్మ సంసోను పైకి రాగా అతను తాడులను తెంచుకొని గాడిద యొక్క దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను హతమారుస్తాడు. ఒకరోజు సంసోను గాజా అనే నగరానికి వెళ్ళి ఒక స్త్రీతో ఉండగా ఫిలిష్తీయులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా అతను ఆ భవనం యొక్క గోడలను ఇనుప తలుపులను పగలగొట్టి అక్కడ నుండి తప్పించుకొని వెళ్తాడు. కొంతకాలానికి సంసోను దలీలా అనే స్త్రీని ప్రేమిస్తాడు. ఫిలిష్తీయుల రాజులు ఆమెకు బహుమతులు ఇచ్చి సంసోను బలానికి కారణాన్ని కనుగొనమని చెప్పారు. దలీలా అతని ఎడతగని వేధింపులతో మోసగించగా సంసోను తన నిజమైన రహస్యాన్ని ఆమెకు ఇలా తెలియజేస్తాడు, నా తల వెంట్రుకలు తీసేస్తే నా శక్తి పోతుంది. ఆ రాత్రి సంసోను నిద్రలో ఉండగా దలీలా అతని వెంట్రుకలను తీయించింది. దేవుని శక్తి అతని నుండి పోయింది. ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని కళ్ళను పొడిచి చెరసాలలో బంధించారు.
చెరసాలలో ఉన్నప్పుడు సంసోను వెంట్రుకలు మళ్ళీ పెరగటం మొదలయ్యాయి. ఫిలిస్తీయులు దాగోను అనే వారి దేవుని ఆలయంలో ఓ మహోత్సవం నిర్వహిస్తూ సంసోనును అవమానపరిచేందుకు తీసుకువచ్చారు. 3,000 మంది ఫిలిస్తీయులు అతన్ని చూస్తూ అవమానిస్తుండగా సంసోను దేవునిని ఇలా ప్రార్థించాడు: దేవా, నాకు మరోసారి శక్తినివ్వు. నేను ఫిలిస్తీయులపై ప్రతీకారం తీర్చుకుంటాను. అప్పుడు దేవుని ఆత్మ సంసోను పైకి రాగా అతను ఆలయ స్తంభాలను ఒక్కసారిగా తన బలమైన చేతులతో కూల్చివేయగా సంసోను తన ప్రాణాలను కోల్పోతూ వేలాది ఫిలిస్తీయులను హతమార్చాడు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరం అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.